వచ్చేసి రెండిట్లకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు చూద్దాం. సైకాలజీ టాపిక్ అన్నమాట. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సహజ సామర్థ్యాలు అంటే ఏమిటి? ఈ మల్టిపుల్ చాయిస్లో ఇవ్వట్లేదండి, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇస్తున్నాను. పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలను, అవి లక్షణాలను కూడా సహజ సామర్థ్యాలు అంటారు. సెకండ్ క్వశ్చన్, వ్యక్తి జీవితంలో మార్పు ఎన్ని రకాలుగా జరుగుతుంది? వ్యక్తి జీవితంలో మార్పు అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి పెరుగుదల, ఇంకొకటి అనుభవం. పెరుగుదలలో మార్పు అనేది సహజంగా జీవి యొక్క అవయవాలలో జరిగే మార్పుని పెరుగుదలలో జరిగే మార్పు అని అంటారు. అనుభవం అనేది జీవి పెరుగుతున్న కొద్దీ జీవితంలో ఆ యొక్క జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సామర్థ్యాలను సాధించటంలో, ఎదుర్కోవటంలో వచ్చే వ్యక్తిలో మార్పులను అనుభవం లేక అభ్యసనం అని కూడా అంటారు. అర్థమైందండి? అభ్యసనం అంటే ఏంటి అని కూడా క్వశ్చన్కి ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా జవాబు ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అభ్యసనం అంటే ఏమిటి? శిశువుకు పుట్టినప్పటి నుంచి ఎదిగే కొద్దీ ఎదురయ్యే అనుభవాలు, శిశువు ప్రవర్తనలో మార్పును తెచ్చే ప్రతీది అభ్యసనంగా చెప్పవచ్చు అన్నమాట. శిశువు పుట్టినప్పటి నుంచి శిశువు ఇంకా ఎదుగుతూ ఉన్నప్పుడు శిశువుకి ఎదురయ్యే కొన్ని అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ అనుభవాలను ఎదుర్కోవడంలో వచ్చే శిశువు యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చే ప్రతి దాన్ని కూడా ఇక్కడ అభ్యసనంగా అనవచ్చని చెప్తున్నారు. ఫోర్త్ క్వశ్చన్, అభ్యసనం ఎటువంటిది అంటే తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా? అభ్యసనం అనేది విస్తృతమైనది, సంకుచితమైనదా లేకపోతే విస్తృతమైనదా అన్న టైప్లో బిట్ వస్తే కనుక అభ్యసనం అనేది విస్తృతమైనది. ఇక్కడ కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, చూద్దామండి. అనుభవం వలన వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పును అభ్యసనం అంటారు. ఏదైతే మనము జీవితంలో అనుభవాలను పొందుతామో వాటి యొక్క ఫలితాల వల్ల, అనుభవం వల్ల వచ్చే వ్యక్తిలో మార్పులను అభ్యసనం అంటారు. ఎవరు చెప్పారండి ఇది? గేట్స్ జెర్సీల్డ్ అనేవాళ్ళు చెప్పారనమాట. గేట్స్ జెర్సీల్డ్ అనే వాళ్ళు చెప్పారు. పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వ్యక్తిలో వచ్చే ప్రవర్తన మార్పులను అభ్యసనం అంటారు. మనం పరిసరాల్లో అంటే బయట ఈ విధంగా ఉండాలి, మన చుట్టూ ఉండే పరిసరాల్లో వాటి యొక్క అవసరాలను ఎదుర్కోవడానికి వ్యక్తిలో ఏదైతే మార్పు అనేది వస్తుందో ఆ మార్పుని అభ్యసనం అంటారు అని మర్ఫీ అనే ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా బిట్స్లో ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ థర్డ్ది, ప్రతిచర్య ప్రేరణల మధ్య దృఢమైనటువంటి బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియను అభ్యసనం అంటారు. ప్రతిచర్య, ప్రేరణ మధ్య, రెండిటి మధ్య దృఢమైనటువంటి బంధాన్ని, ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియని అభ్యసనం అంటారు. ఇది ఎవరు చెప్పారంటే జీడి భోజ్ అనే ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, పూర్వం ఉండే అనుభవాల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే అస్థిరమైనది కాదండి, స్థిరమైన, ఇంకా అదే విధంగా ఉండిపోయే స్థిరమైన మార్పులే అభ్యసనం అనే చెప్పిన వారు హిల్గార్డ్ అనే ఆయన
చెప్పడం జరిగింది. పూర్వం నుండి అనుభవాలు మనకి ఈ విధంగా పూర్వం మన కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, ఆ అనుభవాల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే స్థిరమైన మార్పులే అభ్యసనం అనేది కిల్గార్ట్ అని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ 5th, శిక్షణ పొందడం వలన లేదా అనుభవాల వల్ల ఏర్పడే ప్రవర్తనలోని మార్పుని అభ్యసనం అంటారు. ఏదైతే ఒక దాని గురించి శిక్షణ పొందుతామో ఆ పొందడం వలన లేదా అనుభవాలు ఏ విషయంలో మనం అనుభవం పొందామో ఆ అనుభవాల వల్ల ఏర్పడే ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది కదా, ఆ మార్పుని అభ్యాసం అంటారు అని ఆర్థర్ గేట్స్ మరియు కిల్గార్ట్ అనే వాళ్ళు నిర్వచించడం జరిగిందనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.